పెద్ద నోట్ల రద్దుపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు దారుణమైన చర్య అని, ద్రవ్య విధానానికి పెద్ద షాక్ అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య వల్ల వృద్ధి రేటు తగ్గిందన్న అరవింద్ ఈ సందర్భంగా ప్రధాని మోదీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. త్వరలో విడుదల కానున్న ఆఫ్ కౌన్సిల్ ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోదీ జైట్లీ ఎకానమీ పుస్తకంలో అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు నిర్ణయంతో చలామణిలో ఉన్న కరెన్సీలో 86% వెనక్కి వెళ్లడం సహా జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపిందని వివరించారు. నోట్ల రద్దుకు ముందు 6 త్రైమాసికాల్లో సగటు జీడీపీ వృద్ధి 8%గా నమోదవగా, నోట్ల రద్దు తర్వాత 7 త్రైమాసికాల్లో సగటు జీడీపీ 6.8%కి తగ్గిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. రాజకీయ పరిభాషలో నోట్ల రద్దు అనూహ్య పరిణామమన్న ఆయన ఇటీవలి కాలంలో ఏ దేశమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నోట్ల రద్దు సమయంలో అప్పటి ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యన్ను సంప్రదించలేదని ప్రభుత్వంపై విమర్శలొచ్చాయి. 4 ఏళ్ల పాటు ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ గతేడాది పదవి నుంచి తప్పుకున్నారు.